హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా మాట. మనం హిందూ పాలిటిక్స్ అండ్ హిందుత్వ గురించి చెప్పుకోవాలంటే ఖచ్చితంగా 2014కు ముందు అండ్ 2014కు తర్వాత అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 2014 అనేది ఈ హిందుత్వ పాలిటిక్స్‌కు ఒక టర్నింగ్ పాయింట్‌లా మారిపోయింది. మన దేశ నరేటివ్‌ని చేంజ్ చేసే విధంగా ఈ 2014లో మోదీ అధికారంలోకి రావడం అండ్ ఆయన చేస్తున్న పనులను బట్టి మన దేశ నరేటివ్ ప్రపంచం మొత్తం చేంజ్ అయిపోయింది. 2014 కంటే ముందు ఒక్కసారి మనం పరిస్థితులను గమనిస్తే, అప్పట్లో హిందువులు బొట్టు పెట్టుకోవాలంటే కూడా నామోషీగా ఫీల్ అయిపోతున్న పరిస్థితులుండేవి. అంతేకాకుండా మనం దేవాలయాలకు వెళ్ళాలన్నా కూడా ప్రభుత్వ పరంగా ఏవైనా కార్యక్రమాలు చేయాలన్నా కూడా చాలా నామోషీగా ఫీల్ కావడం, దానిపై వ్యతిరేకత రావడం ఇలాంటివి చాలా ఎక్కువగా జరిగేవి. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి కూడా అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువగా పరిపాలించింది. కొన్నిసార్లు మధ్య మధ్యలో బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా ఫుల్ టర్మ్ ఎప్పుడు అధికారంలోకి రాలేదు కాబట్టి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీనే వచ్చింది. కానీ 2014 తర్వాత ఈ నరేటివ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు బొట్టు పెట్టుకోవడానికి భయపడే హిందువులు కూడా ఇప్పుడు గర్వంగా నేను హిందువునే అని చెప్పుకునే పరిస్థితులు ఇప్పుడు కల్పించారంటే మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. అవేమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి 2014 వరకు మన దేశంలో పరిణామాలు ఏ విధంగా ఉండేవి అనే విషయాలను ఒక్కసారి గమనిద్దాం. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే అప్పట్లో నెహ్రూకు ఎవరు సపోర్ట్ ఇవ్వకపోయినా కూడా జస్ట్ గాంధీ సపోర్ట్ వల్ల ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అప్పట్లోనే సుభాష్ చంద్రబోస్ కానీ లేదంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వీరిద్దరిలో ఏ ఒక్కరు ప్రధానమంత్రి అయినా కూడా మన దేశంలో ఇంతటి చీకటి రోజులు ఉండేవి కావు అని చాలామంది విశ్లేషకులు చెబుతూ ఉంటారు. కానీ గాంధీ సపోర్ట్‌తో ఎలాగోలా నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అయితే స్టార్టింగ్‌లో అధికారం మాత్రమే నెహ్రూది. కానీ ఐడియాలజికల్ బ్యాటిల్ మాత్రం కమ్యూనిస్టులే నడిపారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు కమ్యూనిస్టులు సపోర్ట్ ఇస్తూ వీళ్ళు మొత్తం సైద్ధాంతిక పరంగా మన దేశాన్ని చేంజ్ చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఫస్ట్ వీళ్ళు చేసిందేమిటంటే, మన టెక్స్ట్ బుక్ హిస్టరీలను మార్చేశారు. ఇర్ఫాన్ హబీబ్, రొమిలా థాపర్ ఇలాంటి హిస్టారియన్స్ మన బుక్స్‌ను రాయడం వల్ల మన దేశానికి సంబంధించిన నిజమైన చరిత్రను వీళ్ళు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. జస్ట్ విదేశీ దండయాత్రికులను పొగడడం, మొఘలులే మన దేశానికి చాలా మంచి చేశారని చెప్పడం, వారి వల్లే మన దేశం చాలా వెలుగొందింది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అని చెప్పడం, వాళ్ళు చాలా బలశాలులు, పరాక్రమవంతులు అనే విధంగా రాసుకురావడం. అదే సమయంలో మన ఇండియన్ రాజుల విషయానికి వస్తే శివాజీ ఒక 5 అడుగుల పొట్టివాడు అనే విధంగా అవమానకర రీతిలో మన టెక్స్ట్ బుక్స్ రాయడం. అంతేకాకుండా మన దేశానికి సంబంధించిన రాజుల విషయంలో చాలా తక్కువ పేజీలను వీళ్ళు ఇవ్వడం. ఈ విధంగా చేస్తూ వచ్చారు. దీంతో మనలో ఇన్ ఇంటర్నల్‌గా ఐడియాలజికల్ చేంజెస్ అనేవి వచ్చేసాయి. అదేమిటంటే ఓకే. మనకంటే విదేశీ దండయాత్రికులే ఎక్కువ. మన దగ్గర ఉన్న వ్యవస్థ అంత మంచిది కాదు. ఇలాంటి ఐడియాలజీ మనకు తెలియకుండానే పాతుకుపోయింది. దీంతో మనలోని పరాక్రమం అనేది మెల్లిమెల్లిగా చనిపోతూ వచ్చింది. సో, ఈ విధంగా ఫస్ట్ హిస్టారియన్స్ ఒక విత్తనం అనేది నాటారు. ఆ తర్వాత గవర్నమెంట్ పరంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈ చాలా వరకు ప్రభుత్వ పరంగా చేంజెస్ చేస్తూ వచ్చింది. ఫస్ట్ తీసుకొచ్చింది 1955లో హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. దీనివల్ల హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనడం అండ్ బహుభార్యత్వం ఇలాంటి వాటన్నిటిని నిషేధించింది. అదే సమయంలో మైనారిటీలకు ఇటువంటివి ఏమీ లేకుండా వారికి రక్షణ కల్పించింది. వాళ్ళకు బహుభార్యత్వం, పిల్లలు ఎంతమందైనా ఉండొచ్చు. ఇలాంటివి కల్పించింది. దీనివల్ల హిందూ పాపులేషన్ డిక్రీజ్ కావడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విధంగా విత్తనం నాటింది. సో, ఒకవైపు హిందువులేమో ఈ పిల్లలను కనడం, ఈ జనాభాపై మెయింటైన్ చేస్తూ వస్తే, మరోవైపు మైనారిటీలు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా కనడం. దీనివల్ల హిందూ పాపులేషన్ తగ్గి మైనారిటీ పాపులేషన్ పెరగడానికి ఇది ఒక రీజన్‌గా మారిపోవడం జరిగింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇక రాను రాను ప్రార్థనా స్థలాల చట్టం, వక్ఫ్ యాక్ట్ ఇలాంటివి ఎన్నో తీసుకొచ్చింది. అంతేకాకుండా కశ్మీర్‌లో ఆర్టికల్ 370 అనేది నెహ్రూ ప్రవేశపెట్టారు. దీనివల్ల కశ్మీర్ మొత్తంలో హిందూ పండిట్ల ఊచకోత భారీ ఎత్తున జరిగింది. ఈ ఊచకోత జరగడానికి ఆర్టికల్ 370నే మెయిన్ రీజన్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మన దేశంలో ఉన్న హిందువులే మన దేశంలోనే శరణార్థులుగా మారిపోయిన పరిస్థితి నెలకొంది. సో, ఈ విధంగా అప్పట్లో జరిగింది గవర్నమెంట్ పరంగా. ఈ ప్రార్థనా స్థలాల చట్టం మనందరికీ తెలిసిందే. మన దేశంలో
ఈ మొఘల్ కొన్ని వివాదాస్పద కట్టడాలను కట్టుకున్నారు. సో, వీటన్నిటిని కూల్చివేసి మాకు మళ్ళీ మా దేవాలయాలను నిర్మించండి అని హిందువులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చారు. మరీ ముఖ్యంగా 3 అంటే 3 దేవాలయాలపై ఎక్కువగా పట్టుబట్టారు. అయోధ్య, కాశీ, మధుర. ఈ దేవాలయాలు హిందువులకు చాలా ప్రీతికరమైన ప్రార్థనా స్థలాలు కాబట్టి వీటిని నిర్మించాలి అని పట్టుబట్టారు. కానీ అయోధ్య విషయాన్ని ఒక్కటి తప్పిస్తే కాశీతో పాటు మధుర విషయంలో ఈ ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకువచ్చారు. దేశంలో 1947 స్వతంత్రం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏ విధంగా అయితే ప్రార్థనా స్థలాలు ఉన్నాయో అదే విధంగా అన్నిటినీ మెయింటైన్ చేయాలి అనే విధంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. దీనివల్ల మన దేశంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. హిందువులకు తమ దేవాలయాలను రీస్టోర్ చేసుకునే హక్కు లేకుండా పోయింది. అంతేకాకుండా ఇక వక్ఫ్ యాక్ట్ విషయానికి వస్తే ఈ వక్ఫ్‌ను కాంగ్రెస్ పార్టీ మరికొన్ని అమెండ్మెంట్స్ చేసి ఏకంగా మన దేశంలో ఎక్కడ భూమి కావాల్సొస్తే అక్కడ భూమిని లాక్కునే విధంగా ఈ యాక్ట్‌ను రూపొందించడం జరిగింది. దీనివల్ల ఇక మైనారిటీలదే ఆధిపత్యం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసింది. అంతేకాకుండా షాబానో కేసు తీర్పులో సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా దాన్ని వెనువెంటనే రివర్సల్ చేసి పార్లమెంట్‌లో చట్టాన్ని సైతం రూపొందించారు. కానీ హిందువుల విషయానికి వస్తే అలాంటివి ఏమీ చేయలేదు. ఇవి చట్టాల విషయం వరకే. అంతేకాకుండా ఐడియాలజికల్ బ్యాటిల్‌లో కాంగ్రెస్ పార్టీ కూడా 1990 ఆ తర్వాత కమ్యూనిస్టులతో తోడై మన హిందువులను ఉగ్రవాదులుగా చూపించే ప్రయత్నం సైతం చేసింది. ముఖ్యంగా మహారాష్ట్రలో 1993లో 12 బాంబ్ బ్లాస్టులు జరిగాయి. ఈ 12 బాంబ్ బ్లాస్టులు మొత్తం హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే జరిగాయి. కానీ అప్పటి సీఎంగా ఉన్న శరద్ పవార్ ఒక అబద్ధం చెప్పారు. ఆ అబద్ధం ఏమిటంటే 13వ బాంబ్ బ్లాస్ట్ కూడా మహారాష్ట్రలో జరిగింది. అది ఒక మసీదు దగ్గర జరిగింది అనే విధంగా శరద్ పవార్ అబద్ధం చెప్పారు. దీనివల్ల ముస్లింలే కాదు హిందువులు కూడా ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి వాళ్ళేమీ కాదు అనే విధంగా క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. శరద్ పవార్ నుంచి ఇది స్టార్ట్ అయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సైతం హిందువులను ఉగ్రవాదులుగా చూపే ప్రయత్నం ఎన్నోసార్లు అనే నెరేటివ్‌ని క్రియేట్ చేసి అంతర్జాతీయంగా మన దేశాన్ని బద్నాం చేసేందుకు సైతం ట్రై చేసింది. అప్పట్లో మనందరికీ తెలుసు ముంబై ఉగ్రవాద దాడుల్లో 175 మంది చనిపోయారు. అంతేకాకుండా చాలామంది శాశ్వత వైకల్యాన్ని పొందారు. సో, ఇంతటి దారుణమైన ఉగ్రవాద దాడిలో తెలుసు కానీ ఈ ఉగ్రవాదుల చేతికి చూస్తే మనం కాషాయ తాడు కట్టి ఉంది. సో, అంతేకాకుండా వీళ్ళ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇవి కూడా హిందూ పేర్లతో వీళ్ళు మెన్షన్ చేసుకున్నారు కాబట్టి ఓకే, ఈ ఉగ్రవాద దాడికి పాల్పడిన వాళ్ళంతా హిందువులే అనే విధంగా క్రియేట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళు కాషాయ దారం కట్టుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీలోని కొందరు కీలకమైన నేతలు కూడా ఇది ఆర్ఎస్ఎస్ పనే అని ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. మరీ ముఖ్యంగా దిగ్విజయ్ సింగ్ ఆర్ఎస్ఎస్‌కి సాజిష్ అనే పుస్తకాన్ని సైతం రచించారు. ఈ పుస్తకంలో ఆర్ఎస్ఎస్ఏ ఈ దాడికి పాల్పడింది అని ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. అయితే జనరల్‌గా పుస్తకం రాయాలంటే ఒక 3 నెలలు ఈజీగా టైం పడుతుంది. ఎంత చిన్న పుస్తకమైనా దానికి సంబంధించిన సమాచారాన్ని వెరిఫై చేయడం, దాన్ని రాయడం, తర్వాత మళ్ళీ స్క్రూటినీ చేయడం ఇలాంటి ప్రాసెస్ అంతా ఉంటుంది. సో, ఇవన్నీ పూర్తి కావడానికి ఎంత చిన్న బుక్ అయినా కూడా కనీసంలో కనీసం ఒక 3 నెలల టైం తీసుకుంటుంది. కానీ ఈ ఆర్ఎస్ఎస్‌కి సాజిష్ అనే పుస్తకాన్ని ముంబై ఉగ్రవాద దాడి జరిగిన కొద్ది రోజుల్లోనే రిలీజ్ చేసేశారు. దిగ్విజయ్ సింగ్ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. సో, దీన్ని బట్టి చూసుకుంటే ఈ పుస్తకాన్ని ఉగ్రవాద దాడికి ముందే రచించారా అనే అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి. సో, హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని క్రియేట్ చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ ట్రై చేసింది అని కూడా చాలామంది చెబుతూ ఉన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మన హిందువులను ఉగ్రవాదులుగా గుర్తించడానికి ట్రై చేసింది. దీంతో పాటు 2013లో మరొక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇదే గనుక అమలై ఉండింటే ఖచ్చితంగా మన దేశంలో హిందువులు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోయే పరిస్థితులు నెలకొనేవి. అదేమిటంటే 2013లో జనరల్‌గా మన దేశంలో అక్కడక్కడ మతపరమైన ఘర్షణలు, అల్లర్లు జరుగుతూ ఉంటాయి కదా! కొన్నిసార్లు మైనారిటీలే హిందువులపై దాడి చేస్తారు. కొన్నిసార్లు హిందువులే అవతల వారిపై దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎక్కడైనా మన దేశంలో ఈ విధంగా కమ్యూనల్ వయలెన్స్ గనక జరిగితే ఫస్ట్ హిందువులను తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. వాళ్ళ తప్పు ఉందా లేదా అనేది విచారణ తర్వాత చేస్తారు. కానీ ఫస్ట్ అయితే హిందువులను జైల్లో వేస్తారు. అదే సమయంలో
మైనారిటీలే హిందువులపై దాడికి పాల్పడినా కూడా వాళ్ళకు వెంటనే బెయిల్ ఇచ్చేస్తారు. వాళ్ళని అసలు అరెస్ట్ కూడా చేయరు. సో, ఈ విధంగా చేయడానికి ట్రై చేశారు. ఒకవైపు హిందువు ఏమో తన తప్పు చేయకపోయినా జైల్లో ఉండి, తన తప్పు కాదు అని నిరూపించుకునేంత వరకు జైల్లోనే ఉండాలి. అతనికి బెయిల్ కూడా లభించదు. అంతేకాకుండా ₹1,00,000 పూచీకత్తు సమర్పించాలి. ఈ విధంగా చేశారు. మరోవైపు మైనారిటీలు మాత్రం తామే దాడికి పాల్పడినా కూడా అదేమీ చేయకుండా వాళ్ళకు వెంటనే బెయిల్ వచ్చేస్తుంది. సో, ఈ విధంగా ఈ ప్రివెన్షన్ ఆఫ్ కమ్యూనల్ వయలెన్స్ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఇది 2013లో జరిగింది. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది అప్పట్లో ఉండేది. దీనికి సోనియా గాంధీ అధ్యక్షురాలిగా ఉండేవారు. ఇది కేబినెట్ కంటే పై స్థాయిలో క్రియేట్ చేశారు. జనరల్‌గా మన దేశంలో కేబినెట్ అనేది చాలా అత్యున్నత స్థాయి సమావేశము. కానీ దానికి పైన ఈ ఎన్ఏసీ అనేది క్రియేట్ చేసి సోనియా గాంధీ అండ్ డీప్ స్టేట్‌కు సంబంధించిన కొంతమంది ప్రతినిధులు కూడా ఈ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్‌లో ఉండేవారు. వీళ్ళు ఏదైతే సిఫారసు చేస్తారో దాన్ని ఖచ్చితంగా కేబినెట్ అమలు చేయాల్సిందే అనే నిబంధన ఉండేది. కాబట్టి దీన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ 2013 తర్వాత 14లో ఎన్నికలు ఉండటంతో హిందువుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది అని తెలుసుకొని దీన్ని అప్పట్లో ఆపివేశారు. ఒకవేళ 2014లో గనక గెలుపొంది ఉంటే ఖచ్చితంగా ఈ యాక్ట్‌ను అమలు చేసేవారు. సో, ఈ విధంగా 2014 కంటే ముందు ఒకవైపు కమ్యూనిస్టులు ఐడియాలజికల్ బ్యాటిల్‌ను నడిపేవారు. మరోవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడెక్కడ గవర్నమెంట్ పరంగా హిందువులను ఏ విధంగా తొక్కివేయాలో అనే విధంగా ప్రయత్నం చేసేది. సో, ఇట్టి పరిస్థితులు ఉండటం వల్లనే హిందువులు కనీసం బొట్టు పెట్టుకోవాలన్నా కూడా నామోషీగా ఫీల్ అవుతున్న పరిస్థితులు అప్పట్లో ఉండేవి. జై శ్రీరామ్ అని అంటే ఖచ్చితంగా వాడు హిందూ ఉగ్రవాది అని ముద్ర వేసే ప్రయత్నం కూడా జరిగేది. కానీ 2014లో మోదీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పుడు పొలిటికల్ బ్యాటిల్ మొత్తం చేంజ్ అయిపోయింది. కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులు క్రియేట్ చేసిన ఏదైతే ఈ హిందూ ఉగ్రవాదం అనే ఐడియాలజీ ఉందో దాన్ని మొత్తం మోదీ చేంజ్ చేయగలిగారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఒకేసారి ఏది చేంజ్ కాదు. ఎందుకంటే మన హిందువులే ఒకేసారి ఉన్నట్టుండి ఇంప్లిమెంట్ చేస్తే హిందువులే ఒప్పుకోరు. కాబట్టి వీటిని మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఐడియాలజీ పరంగా పీపుల్‌లో చేంజ్ చేస్తూ వచ్చారు. ఒకవైపు దేశ ప్రధానిగా ఉన్న మోదీనే దేవాలయాలకు వెళ్ళడం, కాషాయ ధారణ కట్టుకోవడం అండ్ దేవాలయాల్లో పూజలు చేస్తూ వాటిని ప్రమోట్ చేయడం ఇలాంటివి చేస్తూ వచ్చారు. దీనివల్ల ప్రధానమంత్రే దేవాలయాలకు అంత గర్వంగా వెళ్తున్నప్పుడు మనకేమైంది, మనలో తప్పేముంది, మేము కూడా వెళ్దాం అనే విధంగా ఐడియాలజీ చేంజ్ అయింది. మరోవైపు ఆర్ఎస్ఎస్ 2014 తర్వాత చాలా వరకు విస్తరించింది. అంటే గతంలో ఎన్నో రాష్ట్రాల్లో విస్తరించినా కూడా ఈ 2014 తర్వాత తన విస్తరణ మరింత ఎక్కువైంది. దీనివల్ల చాలామంది ఆర్ఎస్ఎస్‌లోకి జాయిన్ అయ్యి వీళ్ళ ఐడియాలజికల్ చేంజ్ చేసుకొని చాలామందికి దీన్ని పంచుతూ వచ్చారు. దీనివల్ల కూడా ప్రజల్లో అవేర్‌నెస్ అనేది ఎక్కువైంది. అంతేకాకుండా సోషల్ మీడియా ఇందులో చాలా కీలకమైన రోల్ ప్లే చేసింది. ఒకవైపు గవర్నమెంట్ అండ్ ఆర్ఎస్ఎస్ లాంటి అతిపెద్ద సంస్థ హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తూ ఉండటంతో సోషల్ మీడియాలో కూడా చాలామంది హిందుత్వం గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి చీకటి చట్టాలను తీసుకువచ్చింది అనే విషయాన్ని సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేయగలిగారు. అండ్ కాంగ్రెస్ గతంలో హిందువులను ఎలా కించపరిచేది, ఎలా తొక్కివేసేందుకు ప్రయత్నం చేసేది అనే విషయాలన్నిటినీ మెల్లిమెల్లిగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వచ్చారు. దీనివల్ల ప్రజలందరిలో ఒక అవేర్‌నెస్ అనేది క్రియేట్ అయింది. సో, తద్వారా హిందువుల్లో ఓకే, మమ్మల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతగా తగ్గించడానికి ప్రయత్నం చేసిందా అనే విషయాన్ని అందరూ తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ బ్యాటిల్‌లో మోదీ కూడా కొన్నిసార్లు కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. అదేమిటంటే రీసెంట్‌గా లోక్సభ ఎలక్షన్స్‌కు ముందు మన్మోహన్ సింగ్ గతంలో అన్న మాట మోదీ ఆయన ప్రస్తావించారు. అదేమిటంటే మన్మోహన్ సింగ్‌కు ముస్లింలే తొలి ప్రాధాన్యతగా ఉంది. హిందువులను వాళ్ళు థర్డ్ గ్రేడ్ సిటిజన్స్‌గా చూస్తారు అని మోదీ వ్యాఖ్యానించారు. ఇది 2006లో మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది అప్పట్లో అంత ప్రచారం కాలేదు. ఎందుకంటే అప్పట్లో అన్ని టీవీలు ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రమే ఉండేది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడేది. కాబట్టి మన హిందువులకు అనుకూలంగా మాట్లాడడానికి ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇవన్నీ నిజాలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తూ ఉండటంతో పాటు అదేవిధంగా గతంలో మన చరిత్ర పుస్తకాలను ఏ విధంగా చేంజ్ చేశారు అనే నిజాలన్నిటినీ సోషల్ మీడియా బయట పెడుతూ వచ్చింది. దీనివల్లనే
మన ఇండియాలో సోషల్ మీడియా ద్వారా హిందూ సనాతన ధర్మంలో అవేర్నెస్ అనేది చాలా ఎక్కువగా వచ్చింది. అంతేకాకుండా గతంలో బాలీవుడ్ సినిమాలు కూడా హిందువులను ఏ విధంగా కించపరచాలి అనే విధంగా సినిమాలు తీసేవి. కానీ ఆ తర్వాత ఇవి చాలా వరకు చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఎక్కువగా సనాతన ధర్మాన్ని ఏ సినిమాలు అయితే ప్రమోట్ చేస్తూ ఉన్నాయో ఆ సినిమాలనే ప్రజలు ఎక్కువగా ఆదరిస్తూ ఉన్నారు. కాంతార లాంటి సినిమాలు చిన్న సినిమాలు అయినా కూడా భారీగా ఆదరణ వస్తూ ఉండడానికి ఇదే మెయిన్ రీజన్‌గా చెప్పుకోవచ్చు. సో, ఇవన్నీ జరిగిన తర్వాత మెల్లిమెల్లిగా హిందువులను పొలిటికల్‌గా కన్సాలిడేట్ చేయడంలో కూడా బీజేపీ సక్సెస్ సాధించింది. హిందువులను వాళ్ళ ఓటు బ్యాంక్‌గా మార్చుకోవడం అండ్ హిందువులు తమ మతానికి అనుగుణంగా ఎవరైతే పార్టీ పనిచేస్తుందో ఆ పార్టీని ఎంచుకోవడం స్టార్ట్ చేశారు. జనరల్‌గా ఏ దేశంలో అయినా కూడా మతానికి ఆధారంగానే, అనుగుణంగానే పార్టీల ఎంపిక జరుగుతుంది. కానీ మన దేశంలో సెక్యులరిజం మాయలో హిందువులను పడేసి ఓట్లను కులాల పరంగా చీల్చుతూ వచ్చి హిందువులను కన్సాలిడేట్ చేయలేకపోయారు. కానీ బీజేపీ ఇందులో సక్సెస్ సాధించింది. ఇది చాలా హ్యూజ్ చేంజ్‌ను తీసుకొచ్చింది. అదెలాగంటే ఏ పార్టీ అయినా కూడా హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు ఒక్క ఓటు కూడా వచ్చే పరిస్థితిలో ఇప్పుడు లేదు. జనరల్‌గా కాంగ్రెస్ పార్టీ అండ్ ఇండీ కూటమిలో చాలా పార్టీలు కూడా హిందువులకు వ్యతిరేకంగా గతంలో బహిరంగంగానే మాట్లాడేవి. హిందువులను కించపరిచేవి. వాళ్ళని ఏమన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు. హిందువులను ఎంతగా కించపరిస్తే అంతగా మైనారిటీ ఓటు బ్యాంకును సాధించవచ్చు అని ఐడియాలజీలో భాగంగానే ఈ పార్టీలు గతంలో హిందువులను డైరెక్ట్‌గానే దూషించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్కసారి గనుక ఎవరైనా దూషించారు అని తెలిస్తే ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పే విధంగా హిందువులు కన్సాలిడేట్ అయ్యారు కాబట్టే ప్రస్తుతం ఈ ఇండీ కూటమి అండ్ విపక్ష పార్టీలు సైతం హిందువులకు పూర్తి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితిలో అస్సలు లేవు. గతంలో వీర్ సావర్కర్ ఒక మాట అనేవారు. హిందువులందరూ గనుక కన్సాలిడేట్ అయితే ఖచ్చితంగా ఈ హిందువులను వ్యతిరేకించే పార్టీలు చొక్కాపై జంధ్యం వేసుకుని తిరుగుతారు అని గతంలో వీర్ సావర్కర్ అనేవారు. సో, అదే విధంగా ఇప్పుడు జరుగుతుంది. చాలామంది దేవాలయాలకు ఎన్నికలు రాగానే దేవాలయాలకు పరుగులు పెడుతూ ఉంటారు. కానీ వీళ్ళను కూడా చాలామంది నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంకా ఇది చాలా హ్యూజ్ చేంజ్‌కు దారి తీస్తుంది. ఇంకొక 5 ఏళ్లలో హిందువులు ఇంకా కన్సాలిడేట్ అయితే చాలా వరకు చేంజెస్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. సో, ఇది 2014 కంటే ముందు మన దేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో, ఇప్పుడు మన దేశంలో పరిస్థితులు ఎంత బాగా ఉన్నాయో అనే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం నేను మీకు చెప్పే ఉంటానని అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతేకాకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్‌ల రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మీకు ఎక్కడ ఏ పాయింట్ నచ్చింది అనే విషయాన్ని కూడా మెన్షన్ చేయండి. థాంక్ యూ.